హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రోజా గారికి ఒక షాక్ తగిలింది సార్. ఆడుదాం ఆంధ్ర అంటే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించింది కదా, దాంట్లో 100 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పేసి కొంతమంది నేతలు సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది సార్. మరి ఇప్పుడు ఆమె అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏమైనా కనిపిస్తుంది అంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? మీ ఒపీనియన్ ఏంటి? రోజాని తప్పకుండా అరెస్ట్ చేయాలండి. ఇట్లాంటి అక్రమాలు చాలా ఉన్నాయి ఆవిడ చేసింది. అసలు పేటరేగిపోయింది కదా, మనం ఈ మాట చెప్పకూడదు. కానీ ఆవిడకి మినిస్టర్ పదవి ఇచ్చిన తర్వాత తన శాఖలు ఏమిటి, ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, అటువంటివి ఏవీ పట్టించుకోకుండా ఎంతసేపు జగనన్న 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 అనుకొని అమ్మనా బూతులు చంద్రబాబు నాయుడిని తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టి ఈరోజు మరి అన్నం పున్నం తెలియనటువంటి స్వచ్ఛత ఉన్నటువంటి మహిళలు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఆటాడదాం రానటువంటి దేశం అల్లకల్లోలంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ మగ్గిపోతున్నట్టయితే ఆట ఏంటండి? ఏమి సాధించారని, ఏ పరిశ్రమలు వచ్చాయని, ఏ గొప్ప పని చేశారని ఆట ఆడుకుందాం రా అని ఏదైనా ఉంటుంది కదా. ఒకవేళ నవంబర్ 14 అది జవహర్లాల్ నెహ్రూ పిల్లల పుట్టినరోజు పండుగ, ఏదో ఒక అకేషన్ ఉండాలి కదా, బేస్మెంట్ ఉండాలి కదా. లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు ఈవిడ సింగారించుకొని డ్యాన్సులు చేసుకొని ఆటాడుకుందాం రా అంటే బ్యాట్ పట్టుకోవడం చేత కాకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి తన చేతులతో ఆ గట్టిగా హాయిగా మొత్తానికి ఏంటంటే బ్యాటింగ్ చేసే విధానాన్ని నేర్పి ఇవన్నీ చూసి జనం ఎంత చేదరించుకున్నారు. పోనీ మీరు ఆటాడారు, ఆటాడిన తర్వాత మట్టిలో మాణిక్యాలు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళకైనా 1 లక్ష రూపాయలు ప్రజెంటేషన్ ఇచ్చారా? గోల్డ్ మెడల్ ఇచ్చారా? ఇంకేమైనా మీకు ఆంధ్ర తరఫున ఈ ఒలింపిక్స్ కానీ ఎవరైనా ఒక్కరిని మన దేశం తరఫున, మన ఆంధ్రదేశం తరఫున పోనీ జాతీయ అంటే నేషనల్ వైడ్గా ఆ గేముల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారా? మీరు మామూలుగా సరదాగా ఆడుకున్నారు, డబ్బులతో ఆడుకున్నట్టు ఆడుకున్నారు. వచ్చే వాళ్ళకి వసతులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్రెస్ట్తో వస్తారు, వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏదో తిని పడుకుంటారు అంతే. ఇవన్నీ బిల్ అవుతుంది కదా, ఇవన్నీ అకౌంట్ ఫర్ అవుతుంది కదా. ఎన్ని కోట్లు ఖర్చు అయ్యో తెలియదు కానీ 100 కోట్లు అంటే అవినీతి జరిగింది అని వచ్చింది. 100 కోట్లు అవినీతి అంటే 200 కోట్లు పైనే జరిగి ఉంటుంది కనీసం. అన్నీ చూపించలేరు కదా. మరి ఈ విషయంలో రోజా ఒక్కనాడు కూడా ఈ తన ప్రతిష్ట గురించి మాట్లాడలేదు కదా. ఇంత ఖర్చు పెట్టాం, ఇంతమంది మట్టిలో మాణిక్యాలను తీసాం, ఇంతమందిని జాతీయ అంటే స్పోర్ట్స్కి గేమ్స్కి వాళ్ళు కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసేలాగా ఉన్నారు. వీరిలో ఒక 4 5 కనీసం 2 ఒలింపిక్స్ పంపిస్తున్నాము. అదేదని చెప్పినట్టయితే దీనికి అర్థం ఉంది, అయిపోయిందంతే, చాప్టర్ క్లోజ్. అంటే నువ్వు తిరగేసేస్తే వచ్చిన వాళ్ళు కోటి ఆశలతో వస్తారండి. వాళ్ళ తాలూకు ఆ నైపుణ్యం ఎందుకు ప్రదర్శిస్తారు అంటే మీరు చూసినట్టయితే మీ నేషనల్ పంపిస్తారని. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న షో, గేమ్ షో జబర్దస్త్లో ఎవరో ఒలింపిక్స్కి వెళ్తారంటే అక్కడికక్కడ ఎవరి దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా తీసిపెట్టి ఆవిడకి ఒలింపిక్స్ పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఆసాటి నాలెడ్జీ నీకు లేదా ఏంటో? ఆవిడ తాలూకు ఉన్మాద స్థితిలో ఒక మైకంలో ప్రవర్తించి అంటే ఇంకొక 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉంటాడనేటువంటి ఒక మైకు ఉంది వాళ్ళకి. అందుకు నిన్న 12,000 రూపాయలు ఇంట్లో రెంట్కున్న రోజా ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి పెట్టేసుకుంది. హాలు, పెద్ద బంగళా, 10 కార్లు, ఇక్కడ 12 విల్లాలు, ఇక్కడ మన మణికొండలో ఇల్లు. ఏంటి ఎన్ని కోట్లు సంపాదించింది. ఒక భయం ఉండాలి కదా, ఒక అనుమానం ఉండాలి కదా. నిన్న కోకమ్మలో నేను చాలా అచ్చకచ్చాలు పడ్డాను, మంత్రి అవ్వగానే ఇన్ని వేల కోట్లు ఎలాగొచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తారు, లేకపోతే అపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తుంది అనే ఆలోచన ఉండాలి కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 సార్లు అనుకుంటా, 6 సార్లు కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిర్మలా సీతారామన్ బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటుంది.
తెలుసా ఆ సింప్లిసిటీ. బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని కూరగాయలు బేరం ఆడుతుంది. అది ఆవిడ ఆర్థిక మంత్రి అయినప్పుడు కూడా అది ఆవిడ ఆర్థిక పరిస్థితి. ఎవరన్నా వేలెత్తి చూపించారా? నేను ఊరందరూ చూపించారు. చూపించడమే కాకుండా నిన్ను వ్యతిరేకించారు, చివరకు నిన్ను వెలివేశారు. గనక నువ్వు తప్పకుండా చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పవలసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మారాడు, అందరూ మారారండి. నిన్న చంద్రబాబు నాయుడిని అభినందించడానికి వెళ్తుంటే ఒక శ్రీలక్ష్మి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, బ్లంట్గా రిజెక్ట్ చేశాడు, వద్దామని పక్కనుండాను. అలా ముగ్గురు ఐఏఎస్ని రిజెక్ట్ చేశారన్నమాట. అది నాకు కావాల్సింది. తప్పు చేసే వారికి శిక్ష పడాలి, అది జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలన్నది మన తాలూకు ఉద్దేశం, అంటే ప్రజల ఉద్దేశం. తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడితే ఇంకోటి ఆ తప్పు చేయడు. ఏమాత్రం ఎంత దోచుకున్నాను, 1000 కోట్లే కదా, 1,00,000 కోట్లు దోచుకున్నవాడు ముందు 1000 కోట్లు తక్కువే కదా అనుకుంటే అది మన తాలూకు దరిద్రం, మన తాలూకు దౌర్భాగ్యం మాట, తెలివి తక్కువతనం. ఆ తెలివి తక్కువతనంతోనే రోజా ఈ రోజు కాదు రేపు తెలుస్తుంది, అష్ట కష్టాలు పడుతుంది. నగిరిలో అంతా కూడా పద్మశాలి సామాజిక వర్గం, వాళ్ళలో మంచి ఐకమత్యం ఉంటుంది. మొత్తం ఆ ఊరంతా కూడా ఈ ఆర్కే సెల్వమన్ ఏమో వెలివేసినట్టు అయిపోయింది మాట, ఎవరు మాట్లాడరు. ఎంత అభిమానం ఉన్నప్పుడు కూడా ఈ స్థితి తీసుకొచ్చింది నువ్వు కాదు. మళ్ళీ ఇక శిక్ష పడుతుందా పడదానంటే, శిక్ష వేయకుండా ఉంటే ఈ తెలుగుదేశం వాళ్ళు అసమర్థులు, శిక్ష వేస్తే మరి ఇంకో మంత్రి అలాగే పేట్రేగిపోడు. కనుక ఆవిడకి శిక్ష పడడమే సరైనటువంటి ఫినిషింగ్ మాట, ముగింపు. మంత్రి అవ్వగానే ఇన్ని 1000 కోట్లు ఎలాగొచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తారు, లేకపోతే అపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తుంది అనే ఆలోచన ఉండాలి కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 సార్లు అనుకుంటా, 6 సార్లు అనుకుంటా, 6 సార్లు కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిర్మలా సీతారామన్ బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటుంది. తెలుసా ఆ సింప్లిసిటీ. బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని కూరగాయలు బేరం ఆడుతుంది. అది ఆవిడ ఆర్థిక మంత్రి అయినప్పుడు కూడా అది ఆవిడ ఆర్థిక పరిస్థితి. ఎవరన్నా వేలెత్తి చూపించారా? నేను ఊరందరూ చూపించారు. చూపించడమే కాకుండా నిన్ను వ్యతిరేకించారు, చివరకు నిన్ను వెలివేశారు. గనక నువ్వు తప్పకుండా చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పవలసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మారాడు, అందరూ మారారండి. నిన్న చంద్రబాబు నాయుడిని అభినందించడానికి వెళ్తుంటే ఒక శ్రీలక్ష్మి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, బ్లంట్గా రిజెక్ట్ చేశాడు, వద్దామని పక్కనుండాను. అలా ముగ్గురు ఐఏఎస్ని రిజెక్ట్ చేశారన్నమాట. అది నాకు కావాల్సింది. తప్పు చేసే వారికి శిక్ష పడాలి, అది జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలన్నది మన తాలూకు ఉద్దేశం, అంటే ప్రజల ఉద్దేశం. తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడితే ఇంకోటి ఆ తప్పు చేయడు. ఏమాత్రం ఎంత దోచుకున్నాను, 1000 కోట్లే కదా, 1,00,000 కోట్లు దోచుకున్నవాడు ముందు 1000 కోట్లు తక్కువే కదా అనుకుంటే అది మన తాలూకు దరిద్రం, మన తాలూకు దౌర్భాగ్యం మాట, తెలివి తక్కువతనం. ఆ తెలివి తక్కువతనంతోనే రోజా ఈ రోజు కాదు రేపు తెలుస్తుంది, అష్ట కష్టాలు పడుతుంది. నగిరిలో అంతా కూడా పద్మశాలి సామాజిక వర్గం, వాళ్ళలో మంచి ఐకమత్యం ఉంటుంది. మొత్తం ఆ ఊరంతా కూడా ఈ ఆర్కే సెల్వమన్ ఏమో వెలివేసినట్టు అయిపోయింది మాట, ఎవరు మాట్లాడరు. ఎంత అభిమానం ఉన్నప్పుడు కూడా ఈ స్థితి తీసుకొచ్చింది నువ్వు కాదు. మళ్ళీ ఇక శిక్ష పడుతుందా పడదానంటే, శిక్ష వేయకుండా ఉంటే ఈ తెలుగుదేశం వాళ్ళు అసమర్థులు, శిక్ష వేస్తే మరి ఇంకో మంత్రి అలాగే పేట్రేగిపోడు. కనుక ఆవిడకి శిక్ష పడడమే సరైనటువంటి ఫినిషింగ్ మాట, ముగింపు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.